హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మౌలి. మీరు చూస్తున్నారు మౌలి టెక్ ఇన్ తెలుగు. రీసెంట్గా నేను ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ని అయితే ఇన్స్టాలేషన్ చేయించడం జరిగింది. అసలు ఈ ఎయిర్ ఫైబర్ యొక్క ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఏంటి అండ్ అలాగే ఇనిషియల్ ఇంప్రెషన్స్ ఏంటి? ఆల్రెడీ నేను దీన్ని 1 వీక్ నుంచి అయితే యూజ్ చేయడం జరుగుతుంది. సో నా ఇనిషియల్ ఇంప్రెషన్స్ ఏంటనేది ఈ వీడియోలో చూసుకుందాం. అండ్ అలాగే ఎయిర్టెల్ వాళ్ళు ప్రీవియస్గా చూసుకున్నట్లయితే మనకి ఎయిర్టెల్ బ్లాక్ ప్లాన్లో ఇంటర్నెట్తో పాటు డిటిహెచ్ సర్వీసెస్ కూడాను ప్రొవైడ్ చేసేవారు. సో ఈ డిటిహెచ్ సర్వీసెస్ కోసం మనకి సపరేట్గా డిష్ అనేది ప్రొవైడ్ చేసేవారు. బట్ ఇప్పుడు వీళ్ళు జియో ఏదైతే మనకి ఐపీటీవీ సర్వీసెస్ లాంచ్ చేస్తారో సేమ్ యాజ్ టీస్గా వీళ్ళు ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్లో మనకి ఐపీటీవీ సర్వీసెస్ని కూడా లాంచ్ చేయడం జరిగింది. సో దీంతో ఏమవుతుందంటే ఇంటర్నెట్ అండ్ డిటిహెచ్ సర్వీసెస్ రెండు కూడాను ఒకే అండర్లోకి వచ్చాయని చెప్పుకోవచ్చు. సో దీనివల్ల మనకి సపరేట్గా డిష్ అనేది అవసరం లేదు. మనకి ఏదైతే ఎయిర్ ఫైబర్ పెట్టించుకుంటామో దాని నుంచే మనకి ఈ డిటిహెచ్ సర్వీసెస్ కూడాను మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇది ఎలా ఉంది? అండ్ అలాగే జియోలో మనం ఐపీటీవీ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, చాలా వీడియోస్ కూడా దాని గురించి చేసాం. జియో ఐపీటీవీకి ఈ యొక్క ఎయిర్టెల్ ఐపీటీవీకి డిఫరెన్సెస్ ఏంటి, ఏది బెటర్గా ఉంది, టోటల్గా ఈ వీడియోలో మనం చూసుకుందాం. ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి, మీకు చాలా వరకు డౌట్స్ క్లారిఫై అవుతాయి. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో చూసాక కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకున్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మనం అయితే డిస్కస్ చేద్దాం. అండ్ అలాగే నెక్స్ట్ మనకి జియో ఎయిర్ ఫైబర్ గురించి అండ్ అలాగే ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ గురించి ఫుల్ కంపారిజన్ వీడియో వస్తుంది. అండ్ అలాగే ఐపీటీవీస్ కూడాను ప్రజెంట్ లేటెస్ట్గా అన్ని నెట్వర్క్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. జియో వాళ్ళు ఆల్రెడీ ప్రొవైడ్ చేస్తారు, అండ్ అలాగే ఎయిర్టెల్ వాళ్ళు కూడాను ఇదే కంటిన్యూ చేస్తున్నారు. కాబట్టి ఈ రెండిట్లో ఏది బెటర్గా ఉంది ఐపీటీవీలో అనేది కూడా నెక్స్ట్ వీడియోలో మనం చూసుకుందాం. సో ఈ వీడియోస్ కనుక మిస్ అవ్వకుండా ఉండాలనుకున్నట్లయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకున్నట్లయితే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ అనేది ప్రజెంట్ కొన్ని ఏరియాస్లో మాత్రమే అవైలబుల్గా ఉంది. ఇఫ్ ఇన్ కేస్ మీ ఏరియాలో అవైలబుల్గా ఉందా లేదా అనేది ముందుగా చెక్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ కనుక మీ కాంటాక్ట్ నెంబర్ కానీ లేదంటే మీ యొక్క ఏరియా అడ్రస్ ప్రొవైడ్ చేసినట్లయితే మీ ఏరియాలో అవైలబుల్గా ఉంటే ఆటోమేటిక్గా ఎగ్జిక్యూటివ్కి మీ యొక్క ఇన్ఫర్మేషన్ వెళ్తుంది, వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీరు ఏ కనెక్షన్ తీసుకున్నప్పటికీ కూడాను జియోలో అవ్వచ్చు, ఎయిర్టెల్లో అవ్వచ్చు, ఈ రెండిట్లో కూడాను ఎగ్జిక్యూటివ్స్కి సపరేట్గా మీరు అమౌంట్ అయితే ఎక్కడా పే చేయాల్సిన అవసరం ఉండదు. ఇఫ్ ఇన్ కేస్ మీరు 1 మంత్కి తీసుకున్నట్లయితే ఇన్స్టాలేషన్ ఛార్జెస్ ఉంటాయి. ఆ ఇన్స్టాలేషన్ ఛార్జెస్ కూడాను డైరెక్ట్గా ఏదైతే మనకి ఎయిర్టెల్ అయితే ఎయిర్టెల్ వెబ్సైట్లో, జియో అయితే జియో వెబ్సైట్లోనే పే చేయాల్సి ఉంటుంది. అది కూడా మీ మొబైల్ నుంచే పే చేయొచ్చు. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇన్స్టాలేషన్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయండి, మాకు ఒక 500 ఇవ్వండి లేదంటే 1000 రూపీస్ ఇవ్వండి అని చెప్పేసి చాలా వరకు ఎగ్జిక్యూటివ్స్ అడుగుతున్నారని చెప్పేసి మన వీడియోస్లో చాలా మంది కామెంట్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి ఈ విషయం తెలుసుకోవాలి. సో ఎవరికి కూడాను ఏ ఒక్క రూపాయి కూడా పే చేయకండి. ఎయిర్టెల్లో మీరు 3 months అండ్ అబోవ్ ప్లాన్స్ కనుక తీసుకున్నట్లయితే ఇన్స్టాలేషన్ ఫ్రీ ఉంటాయి. అండ్ అలాగే మీరు ఏదైతే అమౌంట్ పే చేస్తున్నారో ఆ అమౌంట్ కూడాను త్రూ ఎయిర్టెల్ అప్లికేషన్ ద్వారా మాత్రమే పే చేయండి. నేనైతే 699 ప్లాన్ని 3 months అడ్వాన్స్డ్ పేమెంట్ పెట్టి తీసుకున్నాను. నాకు ఎటువంటి ఇన్స్టాలేషన్ ఛార్జెస్ అయితే లేవు. టోటల్గా నేను 2500 అయితే పే చేయడం జరిగింది. సో అప్రాక్స్గా మనకి 1 month కోసం 825 రూపీస్ అయితే అవుతుందని చెప్పుకోవచ్చు. ఈ 699 ప్లాన్లో మనకి 40 MB స్పీడ్తో 1000 GB వరకు కూడా అన్లిమిటెడ్ డేటా వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఆ 1000 GB అయిపోయింది అనుకున్నట్లయితే స్పీడ్ అనేది 2 MBPSకి డ్రాప్ అవుతుంది. అండ్ అలాగే ఇందులోనే మనకి డిటిహెచ్ సర్వీసెస్ కూడా ఉన్నాయని చెప్పాను కదా, ఇందులో మనకి 350 వర్త్ ఉన్న టీవీ ఛానల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఆల్మోస్ట్ అన్నీ మనకి తెలుగు టీవీ ఛానల్స్ ఏ ఉన్నాయి అన్నీ కూడా కవర్ అవుతాయి. అండ్ అలాగే 22+ OTT అప్లికేషన్స్ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో మనకి జియో హాట్స్టార్ అండ్ అలాగే G5 అనేది సపరేట్ సబ్స్క్రిప్షన్ ఇస్తున్నారు. అండ్ అలాగే మిగతా రిమైనింగ్ 20 OTT అప్లికేషన్స్ అన్ని కూడాను ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ప్లే అప్లికేషన్ ద్వారా మీకు అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ప్లేలోనే మనకి టోటల్ కంటెంట్ అంతా కూడాను రావడం జరుగుతుంది. ఇక్కడ ఛానల్స్ విషయానికి వస్తే ఎయిర్టెల్ బ్లాక్ తెలుగు అన్లిమిటెడ్ ప్లే HD ప్యాక్ అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో మనకి 25 వరకు HD ఛానల్స్ ఉంటాయి. అండ్ అలాగే 75 వరకు కూడా HD ఛానల్స్ అంటే నాన్ HD ఛానల్స్ కూడాను రావడం జరుగుతుంది. అండ్ అలాగే 260 వరకు కూడాను ఫ్రీ ఛానల్స్ కూడాను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ ఛానల్స్ లిస్ట్ కావాలనుకున్నట్లయితే ఒకసారి పాజ్ చేసి చూడండి, నేను ఇక్కడ టోటల్ లిస్ట్ అంతా కూడాను ప్రొవైడ్ చేస్తాను. అండ్ అలాగే HD ఛానల్స్ లిస్ట్ కూడాను ఇక్కడే ప్రొవైడ్ చేస్తాను, చూడండి. సో ఈ ఎయిర్ ఫైబర్ యొక్క ఎక్విప్మెంట్ ఏముంటుందని చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్కడైతే బిల్డింగ్ లేదంటే అపార్ట్మెంట్లో మనకి ఒక అవుట్డోర్ యూనిట్ అయితే ఫిక్స్ చేయడం జరుగుతుంది. దాని నుంచి ఒక కేబుల్ రన్ చేసి మనకి ఏదైతే ఈ రౌటర్ ఉందో ఈ రౌటర్కి అయితే కనెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ రౌటర్ నుంచి మీకు వైఫై ద్వారాగా మీకు సెటప్ బాక్స్ కనెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే త్రూ ల్యాన్ కేబుల్ ద్వారాగా కూడాను మీ యొక్క సెటప్ బాక్స్ని అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. సో సెటప్ బాక్స్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. సేమ్ జియో యొక్క సెటప్ బాక్స్ ఏ విధంగా ఉందో ఎయిర్టెల్ సెటప్ బాక్స్ కూడాను మనకి అంతే సైజులో ఉందని చెప్పుకోవచ్చు. సో ఈ ఎయిర్టెల్ యొక్క సెటప్ బాక్స్ వచ్చేసరికి మనకి ఇది ఆండ్రాయిడ్ సపోర్టెడ్ టీవీ బాక్స్ అని చెప్పుకోవచ్చు. మనకి రెగ్యులర్గా ఏవైతే ఈ టీవీ స్టిక్స్ ఉన్నాయో యాజ్ ఈజ్గా ఇది కూడాను మనకి ఈ టీవీ స్టిక్స్ లాగానే వర్క్ అవుతుంది, ఎందుకంటే ఇది ఆండ్రాయిడ్ బేస్ సెటప్ బాక్స్ కాబట్టి. అదే జియోలో కనుక చూసుకున్నట్లయితే జియో అనేది జియో ఓఎస్తో రన్ అవుతుంది, అది సపరేట్ సెటప్ బాక్స్.
సో ఏదైతే మనకి ఈ అవుట్డోర్ యూనిట్ ఉందో అవుట్డోర్ యూనిట్ నుంచి త్రూ ల్యాన్ కేబుల్ ద్వారాగా మనకి రౌటర్కి అయితే కనెక్ట్ చేయడం జరుగుతుంది. సో మనకి ఏదైతే ఈ డిటిహెచ్ సర్వీసెస్ కూడా ఉన్నాయి, ఈ డిటిహెచ్ సర్వీసెస్ కూడాను త్రూ ఈ అవుట్డోర్ యూనిట్ ద్వారాగానే మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బట్ ఇక్కడ మైనస్ పాయింట్ ఏంటంటే ఏదైతే మీకు పర్ మంత్ ఈ 1000 GB డేటా ఉందో ఈ 1000 GB డేటాలోనే మీకు టీవీ ఛానల్స్ కూడాను డేటా అనేది కన్జ్యూమ్ చేయడం జరుగుతుంది. మీరు ఏదైనా టీవీ ఛానల్స్ చూస్తున్నప్పుడు మీకు త్రూ ఇంటర్నెట్ ద్వారాగా మాత్రమే ఈ ఛానల్స్ రావడం జరుగుతుంది. బట్ జియోతో పోల్చుకుంటే చాలా బెటర్గా ఉందని చెప్పుకోవచ్చు. జియోలో మనకి ఒక ఛానల్ నుంచి ఇంకో ఛానల్కి మారాలనుకున్నట్లయితే ఓటీటీ అప్లికేషన్స్ అనేది షిఫ్ట్ అవుతూ ఉంటుంది. బట్ ఇక్కడ అలా కాదు. రెగ్యులర్గా మీరు ప్రీవియస్గా ఎయిర్టెల్ డిటిహెచ్ ఎవరికైనా వాడి ఉంటే వాళ్ళకి సేమ్ అవగాహన ఉంటుంది. సేమ్ నెంబర్స్తోనే మనకి ఈ ఐపీటీవీ కూడాను రావడం జరుగుతుంది. సేమ్ సింపుల్గా మనకి రిమోట్లో ప్లస్ అండ్ మైనస్ క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఛానల్స్ అనేవి చేంజ్ అవ్వడం జరుగుతుంది. సో ఎటువంటి ప్రాబ్లం లేదు. అలాగే మీకు ఓటీటీ అప్లికేషన్స్ కావాలనుకున్నట్లయితే మనకి ఆల్మోస్ట్ అన్ని ఓటీటీ అప్లికేషన్లు కూడాను మనకి ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ప్లేలో అవైలబుల్గా ఉన్నాయి. అక్కడ నుంచి మీరు ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. ఓవరాల్గా మనకి 825 రూపీస్కి 40 Mbps స్పీడ్తో అలాగే 22+ ఓటీటీ అప్లికేషన్స్తో అండ్ అలాగే 350 వర్త్ ఉన్న టీవీ ఛానల్స్తో మనకి ఈ కనెక్షన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దీని యొక్క రిమోట్ అయితే మాత్రం మనకి ఈ విధంగా ఉంటుంది. ఈ రిమోట్ మనకి ఐఆర్ బ్లాస్టర్ సపోర్ట్తో రావడం జరుగుతుంది. సో మనకి ఇది మనకి బ్లూటూత్ రిమోట్ ఇచ్చుంటే బాగుండేదనే నా ఒపీనియన్. ఇందులోనే మనకి డెడికేటెడ్గా నెట్ఫ్లిక్స్ కానీ యూట్యూబ్ కానీ లేదంటే ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్స్టార్, అదే జియో హాట్స్టార్ డెడికేటెడ్ బటన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే టీవీ ఛానల్స్ కోసం కూడా మనం ఈ రిమోట్ని యూజ్ చేస్తాం. అండ్ అలాగే సెటప్ బాక్స్ యొక్క బాక్స్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. ఇందులో కనుక మనం చూసినట్లయితే హే గూగుల్ అంటే గూగుల్ సపోర్ట్తో రావడం జరుగుతుంది. అండ్ అలాగే డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంటుంది. అలాగే గూగుల్ ప్లే మనకి రెగ్యులర్గా మనం ఏవైతే అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటున్నామో అవన్నీ కూడా ఈ ప్లే స్టోర్ నుంచే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే 4K సెటప్ బాక్స్ అని చెప్పుకోవచ్చు. అంటే 4K క్వాలిటీలో మనం కంటెంట్ని యాక్సెస్ చేయొచ్చు. అండ్ అలాగే గూగుల్ క్యాస్ట్ ఉంటుంది, బ్లూటూత్ సపోర్ట్ కూడా రావడం జరుగుతుంది. సో ఇది మనకి సెటప్ బాక్స్ అని చెప్పుకోవచ్చు. ఈ సెటప్ బాక్స్లోనే మనకి ఎయిర్టెల్ లోగో అయితే ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే పవర్ ఇన్పుట్ వస్తుంది. అండ్ అలాగే ఏవి ఈ ఏవి నుంచి మనకి ఏదైనా పాత టీవీస్ కనుక మీరు దగ్గర ఉన్నట్లు అనుకున్నట్లయితే ఏవి కేబుల్ కూడా మనకి బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. మీ సిఆర్టీ టీవీస్ అనేవారు కదా, ఆ టీవీస్ని కూడా యాక్సెస్ చేయొచ్చు. అండ్ అలాగే HDMI అవుట్పుట్ ఉంటుంది. అండ్ అలాగే ల్యాన్ ఇన్పుట్ అండ్ అలాగే USB. సో ఇది చాలా కాంపాక్ట్గా ఉందని చెప్పుకోవచ్చు ఈ బాక్స్ అయితే. అండ్ అలాగే జియో బాక్స్ కూడా ఈ విధంగా ఉంటుంది. అండ్ అలాగే నెక్స్ట్ వీడియోలో మనం జియో బాక్స్ అండ్ ఎయిర్టెల్ బాక్స్ మధ్య ఉన్న కంపారిజన్ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ అనేవి మనం అక్కడ చూసుకుందాం. సో ఇక్కడ ఛానల్స్ ఎలా ఉంటాయి, ఎలా యాక్సెస్ చేయాలి ఏంటనేది చిన్న డెమోలో అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం. ఈ వీడియోని ఒకసారి చూడండి. సో ఇది చూసారు కదా, జనరల్గా నేను ఇనీషియల్ ఇంప్రెషన్స్ కనుక నాది కనుక చెప్పాలనుకున్నట్లయితే చాలా బెటర్గా ఉందని చెప్పుకోవచ్చు. ఇంటర్నెట్ వస్తుంది. అండ్ అలాగే డిటిహెచ్ సర్వీసెస్ కూడాను త్రూ ఇంటర్నెట్ ద్వారాగానే మనకి యాక్సెస్ చేస్తున్నాం కాబట్టి సపరేట్గా మనం ఒక డిష్ పెట్టుకొని దాని నుంచి మనకి ఛానల్స్ యాక్సెస్ చేసే అవసరం అయితే లేదు. అండ్ అలాగే జియోతో కంపేర్ చేసుకుంటే చాలా బెటర్గా ఉందని చెప్పుకోవచ్చు. జియోలో కనుక మన ఛానల్స్ చేంజ్ చేయాల్సి వచ్చినా లేకపోతే ఏదైనా సరే ఇంట్లో ఇంటర్నెట్ పైన అవగాహన లేని వాళ్ళు లేదంటే టెక్నాలజీ మీద అవగాహన లేని వాళ్ళు కొంచెం ఆపరేట్ చేయడం కష్టమని చెప్పుకోవచ్చు. బట్ ఇందులో మాత్రం అలా ఉండదు. డైరెక్ట్గా మనకి సెటప్ బాక్స్ ఆన్ చేయగానే మీరు రిమోట్లో ఏ నెంబర్ నొక్కినా ఆ యొక్క నెంబర్ యొక్క టీవీ ఛానల్ అనేది రావడం జరుగుతుంది. సో ఇది ఒక ప్లస్ పాయింట్. అండ్ అలాగే జియోలో కనుక చూసుకున్నట్లయితే స్టార్ నెట్వర్క్ సంబంధించిన ఏ ఛానల్ కూడాను మనకి లైవ్లో అయితే రావు. కొన్ని ప్రోగ్రామ్స్ మాత్రమే మనకి లైవ్ ఇవ్వడం జరుగుతుంది. మిగతా ఛానల్స్ ఏవి రావు. బట్ ఇక్కడ ఎయిర్టెల్లో చూసుకున్నట్లయితే యాజ్ ఇట్ ఈస్గా మనకి డిటిహెచ్ సర్వీసెస్లో ఎలా అయితే లైవ్ మనకి రెగ్యులర్గా వస్తుందో అదే లైవ్ని ఇక్కడ కూడాను యాక్సెస్ చేయొచ్చు. సో ఇది వీడియో. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకుంటుంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ప్రతి ఒక్క కామెంట్కి కూడా రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అలాగే ఎక్కువ కామెంట్స్ కనుక ఏమైనా వచ్చినట్లయితే దానిపైన ఒక డెడికేటెడ్గా ఒక వీడియో రూపంలో మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ మౌలి సైనింగ్ ఆఫ్.